హలో పిల్లలు, గుడ్ ఈవినింగ్. నిన్నటి స్టోరీలో దావీదు గురించి విన్నాం కదా. ఈ రోజు స్టోరీలో దావీదు కుమారుడైన సొలొమోను గురించి తెలుసుకుందాం. దావీదుకు చాలా మంది కుమారులు కుమార్తెలు ఉన్నారు. అందులో సొలొమోను ఒకడు. దావీదు తన తర్వాత ఇశ్రాయేలీలకు సొలొమోనును రాజుగా చేశారు. సొలొమోను చాలా చిన్న వయసులోనే రాజు అయ్యాడు. ఒకరోజు సొలొమోను నిద్రపోతున్నప్పుడు దేవుడు తన కలలోకి వచ్చి, సొలొమోను, నువ్వు ఇప్పుడు రాజుగా ఉన్నావు కదా, నీకేం కావాలో కోరుకో, నేను అది నీకు ఇస్తాను అని అంటారు. అప్పుడు సొలొమోను, ప్రభువా, నాకు చాలా చిన్న వయసు, ఈ రాజ్యాన్ని ఎలా పరిపాలించాలో నాకు తెలియడం లేదు, కాబట్టి నాకు జ్ఞానాన్ని ఇవ్వండి అని అడుగుతాడు. దేవుడు చాలా సంతోషిస్తాడు. సొలొమోను తన తండ్రిలా యుద్ధాలు చేయాలి, సింహాన్ని ఓడించాలి అని అడగలేదు. నాకు డబ్బులు కావాలి, బంగారం కావాలి అని అడగలేదు. దేవుడు సొలొమోనుతో, సొలొమోను, నువ్వు తెలివిని కోరుకున్నావు కాబట్టి ప్రపంచంలో ఎవ్వరికీ లేనంత తెలివిని నీకు ఇస్తాను. అంతేకాక నువ్వు కోరుకోకపోయినా చాలా డబ్బులు ఇస్తున్నాను. అందరూ నీకు రెస్పెక్ట్ ఇచ్చేలా చేస్తాను అని అంటారు. ఒకరోజు సొలొమోను మహారాజు తన ప్యాలెస్‌లో ఉన్నప్పుడు ఇద్దరు ఆడవాళ్ళు ఒక బిడ్డను తీసుకొని ప్యాలెస్‌లోకి వస్తారు. ఏం జరిగింది అని అడిగినప్పుడు వాళ్ళు, ఈ బిడ్డ నా బిడ్డ అని అంటారు. వాళ్ళల్లో ఎవరు నిజమైన తల్లి, ఆ బేబీ ఎవరిది అని అర్థం కాదు. అప్పుడు సొలొమోను మహారాజు చాలా ఆలోచించి ఆ బిడ్డను ఒక పెద్ద కత్తితో రెండు ముక్కలుగా కట్ చేసి, ఒక ముక్కను ఒక తల్లికి, ఇంకో ముక్కను ఇంకో తల్లికి ఇవ్వండి అని చెప్తారు. అప్పుడు అందులో ఒక తల్లి, ఆ, అలాగే చెయ్యండి, ఆ బిడ్డను రెండుగా కట్ చేయండి అని అంటుంది. కానీ నిజమైన తల్లి, వద్దు, ఆ బిడ్డను అలా చంపొద్దు అని బాధపడుతూ, ఆ బిడ్డను తనకే ఇచ్చేయండి, ఎక్కడ ఉన్నా ఆ బిడ్డ బ్రతికి ఉంటే చాలు అని అంటుంది. అప్పుడు సొలొమోను మహారాజుకి వద్దు అని చెప్పిన తల్లే నిజమైన తల్లి అని అర్థమయ్యి ఆ బిడ్డను తనకే ఇస్తారు. అలా సొలొమోను మహారాజు దేవుడు ఇచ్చిన జ్ఞానంతో ఆ ప్రాబ్లంని సాల్వ్ చేస్తారు. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవా, నీకు వందనాలు. సొలొమోను మహారాజులాగా మేము కూడా జ్ఞానంతో మరియు వినయంగా ఉంటూ మా మాటలను, ఆలోచనలను సరైన దారిలో ఉంచుకునేలా మాకు సహాయం చేయండి. ఆమెన్. గుడ్ నైట్ పిల్లలు.